గురుగారు, చాలా రోజుల కింద, కొన్ని సంవత్సరాల కింద మీ గురించి నేను అక్కడక్కడ వినడం జరిగింది. నేను మీ దగ్గర రావడం జరిగింది. మా ఫేస్ చూసి నేను చిన్నప్పుడు ఎలా ఉండే, పెద్దగానికి ఎలా ఉన్నా, 8th క్లాస్ ఎలా ఉన్నా, 10th క్లాస్ ఎలా ఉన్నా చెప్పినారు. కొన్ని రెమెడీస్ చెప్పినారు. మేము అది చేసుకున్నాము, కొద్దిగా హ్యాపీగా ఉన్నాము. అయితే దీనికి వాస్తు శాస్త్రానికి ఏంటి లింక్? అంటే మీరు ఫేస్ చూసి అన్ని చెప్తున్నారు కదా, ఇది ఎలా సాధ్యం? ఈ వాస్తు శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఆకారము, పేరు, పుట్టుక ఇమిడి ఉంటుంది దీంట్లో. నీ పేరు, నీ ఆకారము, నీవు చేసే వృత్తి భగవంతుడు రాసి పంపిస్తాడు. ఆ దాంట్లో ఉంటే నువ్వు సేఫ్ జోన్ లో ఉంటావు. నేను కాదు, నేను ఉద్యోగం చేసేది రాసి ఉంటే నీకు, నేను వ్యాపారం చేస్తా అంటే ఏడిపిస్తాడు. వ్యాపారం చేసేటోళ్ళు ఉద్యోగం చేస్తా అంటే ఏడిపిస్తాడు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండే విధానమే వాస్తు శాస్త్రం. ఇప్పుడు ఒక కుటుంబంలో ఎవరెవరు ఉండాలనేది భగవంతుడు రాసి పంపిస్తాడు. ఆ కుటుంబంలో ఎవరెవరు ఏం పని చేయాలనేది కూడా రాసేస్తాడు. లేదు నాకు ఇష్టం వచ్చినట్లు జీవితం అంటే ఏడిపిస్తాడు. మనం బాధపడుతున్నామంటే మనం రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టు లెక్క. ఇప్పుడు మీ ఆకారము, పుట్టుక, పేరు, మీ పేరు కూడా మీ సొంతం కాదు. నువ్వు ఎన్నో సంతానంలో పుట్టినని చెప్పినా కదా, మీ నాన్నకి ఎన్నో సంతానం, మీ బాబు ఎన్నో సంతానం, ఎన్ని మిస్క్యారేజ్ అని మీరు అదే పాత పాట ఈశాన్యము అవి ఆ పాత వాస్తు పండితుల స్టోరీల మధ్యలో వెళ్ళకండి. చాలా మంది నేను ఇల్లు కొన్నా, ఆస్తి కొంటే నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది, నేను అది కొంటే నాకు రాజకీయ భవిష్యత్తు బాగుంటది, వాస్తు వల్ల నాకు ఎమ్మెల్యే ఎంపీ అవుతున్నాను, ఇలాంటివి కూడా ఏమైనా ఉంటాయా? ఇల్లు ఒక లీడర్ చేస్తానంటే పశ్చాబద్ధం. ఒక ఇల్లు కోటీశ్వరులు చేస్తానని పశ్చాబద్ధం. ఒక ఇల్లు ఒక ఎడ్యుకేటెడ్ చేసేది పశ్చాబద్ధం. భగవంతుడు ఒకరికి రాస్తాడు, అది నీకు వద్దంటే కూడా వస్తుంది. నీకు చదువు రాస్తే వద్దంటే కూడా వస్తుంది. నీకు ఆస్తి రాస్తే వద్దంటే కూడా వస్తుంది. నీకు డబ్బులు రాస్తే వద్దంటే కూడా వస్తుంది. ఇవన్నీ భగవంతుడు ఇచ్చేటివి. ఇల్లు కట్టుకుంటే మారిపోతే, ఇప్పుడు ఒక ఇల్లు కోటీశ్వరులు చేసింది, ఈ ఇంట్లో కోటీశ్వరులు అయిపోయారు. నేను చెప్పిన వాస్తు పండితుడు ఒక ఆయన చెప్తున్నాడు, ఆ ఇంట్లోకి అందరం పోదు కోటీశ్వరులు అవుతారు. అట్లా ఎవరు కదా, ఒకరికి రాసిన రాత ఇంకొకరికి ఉండదు. ప్రతి కుటుంబంలో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీకు తెలియని నిజం ఏం చెప్పాలా, మీ దాంట్లో నువ్వు ఎన్నో సంతానం, ఒక సంతానం పోయింది అనే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా. 1000 మందికి చెప్పిన, 3000 మందికి నేను చెప్పిన, నా ఫోన్ బుక్ లో ఉండే పర్సన్స్ 3000 మంది, వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఎన్ని మిస్క్యారేజ్ అయినాయి, మీరు ఎన్నో సంతానం చెప్పిన నేను ఇప్పటివరకు. ఒకసారి భగవంతుడు రాసిన రాతలు ఎవరు మార్చలేదు. IASలు, IPSలు వాళ్ళు రుటీనే కాదు, భగవంతుడు రాస్తేనే అవుతారు. కసిగా నేను ఒక ఉద్యోగం కూడా మీరు కసిగా పంపించకండి పిల్లలను. నేను ఉద్యోగం, మా పిల్లోడు ఉద్యోగం చేయాలని ఖచ్చితంగా తీసుకోవద్దు. ఆ చదువు కూడా లేకుండా పిల్లలు బలవంతంగా ఇంజనీరింగ్ చేసి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం జరిగిపోతాయి. పిల్లలను లేని చదువును వృద్ధకండి. మీరు మీ ఇంట్లో ఒక పర్సన్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కానీ యజమానికి కొడితే ఎడ్యుకేషన్ ఉండదు. బలవంతంగా ఎడ్యుకేషన్ రుద్దకండి. మీ పుట్టుక గురించి చెప్తా. కడుపులో ఉండే పిండము ఏ దానికోసం వస్తుంది భూమికి చెప్పగలుగుతాను. పొగరుతోటి కాదు, భగవంతుడు ఇచ్చిన విద్య అందరికి మంచిన కొన్ని. 2000 సంవత్సరం నుండి 25 సంవత్సరాలు నేను సర్వీస్ చేసిన జనాలకు. కానీ ఇప్పుడు నాకు బాధ అనిపించేది ఏంటంటే 3000 మంది నాకు ఫోన్ బుక్ లో ఉన్నారు. మీ ఫాలోవర్స్ లబ్ధి పొందిన ఫాలోవర్స్ కాదు. దుర్మార్గం ఏంటంటే వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే 3000 మంది ఉంటారు. వాళ్ళు 10 మందికి చెప్తే లక్షల్లో పోతారు. వాళ్ళు ఎవరికి చెప్పరు. అట్లా వాళ్ళు చెప్తే చాలా మంది కూడా ఉపయోగపడుతుంది. అట్లా చెప్పరు. ఎందుకంటే వీడు ఎక్కడో వెళ్ళిపోతాడనే బాధ ఉంటది. ఈర్ష్యా గుణం అనేది మనిషికి సహజం. కానీ ఇటువంటి మంచి విద్య చెప్పేటందుకు ఎవరికి సాహసించలేరు. అంత పెద్ద గుణం కూడా లేదు నాతోటికి వచ్చిన వాళ్ళకు. నేను అందరిని అంటలేను, చాలా మంది నన్ను ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు కూడా నన్ను వదిలిపెట్టిన ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక యజమాని గురించి మాత్రమే చెప్పిన, గింతే కదా అనుకున్నారు వాళ్ళు. ప్రతి పిల్లోడు ఒక పనికి వస్తాడు, ప్రతి పాప ఒక పనికి వస్తాడు. ఒకరికి ఒకటి పెట్టుకునే అవకాశం ఇస్తాడు. అది ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు. వాళ్ళు అనుకున్నారు అయిపోయింది, మా ఇంట్లో ఓనర్ పేరు చెప్పేసి అని అనుకున్నారు. అది కాదు, ఇంకా చాలా ఉంది. వ్యూవర్స్ అందరికి ఒక చిన్న సూచన ఏంటంటే, మీ గురించి, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, మీ ప్రాపర్టీస్ కానీ, ఆస్తులు కానీ, భవిష్యత్తులో ఏ రకంగా మేము అభివృద్ధి చెందాలి అనే ఏమైనా ఆలోచనలు ఉంటే మీ గ్రూప్ ఫోటోతో పాటు మీ లొకేషన్
గురుగారి నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే ఇతర వివరాలు గురుగారు మీకు వాట్సాప్ లోనే మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ లో ఫుల్ సైజ్ ఫోటో, గ్రూప్ ఫోటో, మీ లొకేషన్, మీరు ఓన్ హౌస్ అయితే ఓన్, లేకపోతే రెంట్ హౌస్ ఉన్నా కూడా లొకేషన్ పెట్టండి. మీ వ్యాపారం, బిజినెస్, షాపులు, ఇండస్ట్రీలు ఏది ఉన్నా కూడా లొకేషన్ పెట్టండి. మీ వివరాలు నాకు ఫోటో పెట్టిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏమేమి ప్రోగ్రాంలు వచ్చిందో ఈజీ చెప్పగలుగుతా, అది కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతా. మీరు కొన్ని వేల మందికి చెప్పిన మీకు కూడా చెప్తా. మీ దాంట్లో యజమానులు ఎవరు, వ్యాపారస్తులు ఎవరు, ఉద్యోగం చేసేటోళ్ళు ఎవరు, అది తెలుసుకుంటే హ్యాపీగా జీవితం ఉంటుంది. కోటీశ్వరులు చేస్తారు, ఆస్తులు వచ్చేస్తారు, అందరికి రావు. ప్రతి కుటుంబంలో ఒకరికి ఉంటుంది అవకాశం. వాళ్ళకి ఆస్తులు, ఒకరికి డబ్బులు, ఒకరికి విద్య, ఒకరికి తెలివితేటలు, ఇట్లా భగవంతుడు ఇస్తాడు. ఆ ప్రోగ్రామ్ నేను చెప్పగలుగుతా. వాస్తుశాస్త్రంలో అంటే ఒక ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారు అనేది ఈ వాస్తుశాస్త్రం. ఉట్టిగా అందరికి ఒకటిలాగా వాస్తు, ఈ గోడలు లోపల ఏం మాయ జరగదు. మీరు ఎవరిని పట్టించుకోకండి. మీరు ఏ వాస్తు పండితుడు వచ్చినా మీరు వీడియో రికార్డింగ్ చేయండి, చేసి ఆయన చెప్పింది మార్పులు చేర్పులు చేసుకోండి ఫస్ట్. కాకపోతే మీరు ఎంత ఖర్చు పెట్టిండ్రో దాని మీద ఒక కంప్లైంట్ చేయండి, నాకు మోసం చేసిండు, చీట్ చేసిండని చేయండి. మీకు వచ్చే వాస్తు పండితుడు మంచి టాలెంటెడ్ అయితే వీడియో తీసుకోమని చెప్తాడు. వద్దు అంటేనే వద్దని చెప్పండి. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఫ్యూచర్ లో మీకు నష్టం జరగకుండా చెప్పే ఈ మంచి మాటలు మీరు వినండి అన్నమాట. ఎందుకంటే నేనేదో వాళ్ళ మీద ద్వేషంతో చెప్తలేను. చాలా మంది నష్టపోయారు. నేను మళ్ళీ మార్చుకుంటూ వస్తా ఉన్నా. నార్త్ ఈస్ట్ అనే భయంకరమైన సబ్జెక్టును అందరికి రుద్దేశారు. కాబట్టి నేను చెప్పేది, ఒకసారి నన్ను కూడా ప్రయత్నం చేయండి. చేస్తే మీకు అర్థమైంది. నేను వచ్చే అవసరం కూడా ఉండదు, మీ ఇంటికి దాకా వచ్చే అవసరం ఉండదు. ఒకసారి వీడియోలు ఒకసారి ఫోన్ చేసి చూడండి సార్.